లేవడం రే ఏం లేవాలరా వేయడం ఏం దువ్వేయాలరా దుల్లిపేయడం రే 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 ఏంట్రా ఏం దులపాలరా జల్ల 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 కివ్వడం ఏం జలక్కివ్వాలరా అయినా అసలు ఆ లిరిక్స్ ఏంట్రా బాబు దువ్వడం దులపడం ఏంట్రా ఏదో దెంగడం లాగా అమ్మ బోకుగాళ్ళని ఇచ్చే లేవడం దువ్వేయడం దులిపేయడం జలకివ్వడం ఇద్దరికి ఇష్టమైతే ఎవడొస్తాడండి అడ్డం మొడ్డం కాదు అమ్మ ఏమి ఎర్రిపుకు లిరికలు రా బాబు అమ్మ చండాలంగా అమ్మ ఏమి లేకిగా లేకున్నారా బాబు ఒక్కొక్కటి ఇచ్చి ఏమైందండి అసలు కావట్లేదండి నేను సాంగ్స్ రోస్ట్ 1.1 చెప్పింది మళ్ళీ చెప్తున్నా నేను కేవలం ఇందులో సాంగ్స్ మాత్రం రోస్ట్ చేస్తా ఏ హీరో హీరోయిన్ కాదు అయినా సరే మాంగం వలిగింది మా అడిగే దీనింది అని అడ్డదిడ్డంగా కామెంట్లు పెట్టి అడ్డగాడుతుల కోసం ఈ డిస్క్లైమర్ చదువుకోండి. హలో ఫాలోవర్స్, నాకు రీసెంట్లీ ఒక అమేజింగ్ యాప్ కోసం తెలిసింది, అదే విజో గోల్డ్. ఈ యాప్లో మనకి చాలా అంటే చాలా గేమ్స్ ఉంటాయి. మనకు నచ్చిన గేమ్ మనం ఆడి మనీ అనేది విన్ అవ్వచ్చు అనమాట. అండ్ ఈ యాప్లో మీరు పబ్జీ, ఫ్రీ ఫైర్లో యూసీలు, డైమండ్స్ కొంటూ ఉంటారు కదా, ఆర్పీలు కదా, అది ఇందులోంచి పర్చేస్ చేస్తే మనకు అప్ టు 30% వరకు డిస్కౌంట్ వస్తుంది. సో మనం ఎలాగో కొంటాం, అదేదో ఇందులోంచి కొంటాం మనకే కదా డిస్కౌంట్ వచ్చేది. అండ్ ఈ యాప్ మన ఫ్రెండ్స్కి రిఫర్ చేయడం వల్ల అప్ టు 55 రూపీస్ వరకు మనం ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇంకెందుకు ఆల్సో మనం రిఫర్ చేసిన అమౌంట్ అండ్ ఆల్సో విన్ అయిన అమౌంట్ అనేది యూపీఐ ఆర్ పేటిఎం వాలెట్ ద్వారా విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో మీరు ఎవరైనా యాప్ నచ్చినట్లయితే వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. హ్యావ్ సమ్ ట్రై, లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెట్టాను. నేను సాంగ్స్ రోస్ట్ 1.1 చెప్పింది ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏంట్రా అంటే పచ్చ కవర్లు వచ్చినట్టు లోకమంతా పచ్చగా కనిపినట్టు దీన్నమ్మ నేను ఏ సాంగ్ విన్నా సరే నాకు అందులో బూతులు కనిపిస్తేనే పాడు సమాచారం అలా పాడు చేసింది నన్ను. పోక్సో యాక్ట్ 2012 ప్రకారం దాని మీద కేసు పెట్టాలి బొక్కలాగాని. ఓకే లేవిట్. సో నేను నాకు విని తేడాగా అనిపించిన సాంగ్స్ మీకు ఈరోజు కొన్ని వినిపిస్తాను. సో ఎలా ఉందో మీరే చెప్పండి. ఏమందుకోవాలి చెప్పు, ఏమందుకోవాలి చెప్పు. ఈ చున్ని జరగదాకా బాగానే ఉంటది పాట, దాని తర్వాత లైన్ అదిరిపోద్ది. దానికేం తొందరరా నాకు అర్థం కాలేదు. పిన్నికి పెళ్ళైందిగా, పక్కన పడుకోవడానికి మొగుడు ఉండగా, ఇంకెందుకు అల్లుడి కోసం ఆరాటపడుతుంది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? పడుతుంటే నువ్వు ఏంటి పడుతుంటే అనాలి ఓర్ని వారినా? బొక్కేం కాదు. ఎందుకు ఈ డొంక తిరుగుడు? ఈ పాటలాగా మొత్తం అంతా డైరెక్ట్ గానే చెప్పేయాల్సింది కదా. గుంట మంచి పొంగు మీద ఉంది. చెయ్యాలి జలసాల జర్నీ చేస్తుంటే మొయ్యాలి నోర్ని డోర్ని. ఏంటమ్మా ముయ్యాలి నోర్ని డోర్నా? అమ్మ ఏమి లేక లిరిక్ రా బాబు. అమ్మ వెనకటికి దీనిలాంటిది గాడిద గొద్దంగా గంధం రాత గార్జీలు అవుద్దని చెప్పిందంట గొర్రె మోహన్. అది నీ అమ్మ అరే లిరిక్స్ ఏంట్రా? డోర్ని నోర్ని ముయ్యడం ఏంట్రా? అమ్మ చిచ్చి చిచ్చి మాటలు రావట్లేదు ఏంటి? ఫస్ట్ వీడియోకే మాటలు రావట్లేదంటే అమ్మ ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియో కోసం ఆలోచిస్తుంటే భయం వేస్తుంది రా బాబు. అమ్మ చి తీసే నెక్స్ట్ క్లిప్ పెట్టు. అబ్బా జారేసుకో బయట జారేసుకో లేత పర్వాలు నా మీద నూరేసుకో. అబ్బా సాయిరామ్. జారేసుకో బయట జారేసుకో లేదంటే పర్వాలు నా మీద నూరేసుకోనా? అవ్వ అదేం లిరిక్ రా. పర్వాలు నీ మీద నూరేస్తే ఏం చేస్తారా? పోయి చేస్తావా? హే బాబు నెక్స్ట్ క్లిప్ పెట్టమ్మా. హోల్డే ఏంటన్నా ఏమన్నా? తెల్లారి లోపు తెల్లైపోద్దా? అయితే మరి నైట్ అంతా అంటే ఇక్కడ బేసిక్గా ఇక్కడ అర్థం కాలేదు ఏంటంటే తెల్లారిలోపు తెల్ల ఎట్లా అవుతారని. అమ్మ అంటే ఎంత చేసినా ఇంపాసిబుల్ కదా తెల్లారిలోపు అంటే. ఓకే 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 అది లిరికిస్ట్గా తెలియాలి ఎందుకంటే తనే కదా రాసింది సాంగ్. మీకు ఏదైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో సమాచారం అందజేయండి, నేను చూస్తాను. ఓకే నెక్స్ట్. అబ్బా పండుకోయగలవా దాని తొక్క తీయగలవా. ఏంట్రా స్టెప్పులు ఏంటి? ఆ లిరిక్స్ ఏంటి? పండుకోయమని చెప్పి పైకి నుంచి ఉంటుంది, తొక్క తీయమని చెప్పి కింద కొంగుంటుంది. అమ్మ ఏంద్రా ఇది? తొక్కల బిరుసెక్కిన నా తిక్క
మార్చగలవా? బొక్కేం కాదు అయినా ఇదేం పువ్వుల లిరిక్స్ రా మావా. తొక్క తీయమంటుంది, తిక్క తీర్చమంటుంది. అసలు అసలు ఎందుకు అడుగుతుందిరా అన్న అవన్నీ? ఎందుకంటే మనుషులు ఏదో అడగాలని అడుగుతారు, ఏదో మాట్లాడాలని మాట్లాడతారు. మడ్డగుడు గుట్టుగా రసపట్టులో చెలి ఉట్టి కొట్టగలవా? ఏంటమ్మా గుట్టిగా రసపట్లు ఉట్టి కొట్టాలా? రసపట్లో కాదు, నెత్తి మీద మెట్టించుకొని ఫట్టని కొట్టాలి. అమ్మ ఏం బేకాల లిరికలు రా పట్టు పట్టగలనే జడపట్టి దూకగలనే ఏమన్నాడు అసలు నాకు అర్థం కాలేదు. అసలు మళ్ళీ పెట్టు. పట్టు పట్టగలనే జడపట్టి దూకగలనే. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అరే ఏమి బేకార్ లిరిక్స్ రా ఇవి. జడ పట్టుకుని ముందుకు దూకడం ఏంట్రా? ఏదో డాగ్ స్టైల్ మాటలు మీరుని ఇంకెందుకు మిషనరీ స్టైల్ కూడా పెట్టండి. పడుకోబెట్టి ముందుకు దూకుతానని చెప్పి. అమ్మ ఏమి బోక లిరికలు రా బాబు. చి పుట్టిగా ఊరించిన చిరు చట్టి పట్టగలనే. ఇప్పుడు ఇదే లిరిక్స్ మన స్లాంగ్ లో పాడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. పట్టు పట్టగలనే జడ పట్టి దెంగగలనే ఉట్టిగా ఊరించిన చిరుగువ్వ మింగగలనే. తమాయించుకోరా తలుపేసి మడ్డగుడు పిక్క పిక్క పోరా పూక. ఇంకొంచెం అనుకున్నా ఇక చాలే అన్నానా? వదలమంటే ఏమిటర్థం? వదిలిపోవనా? ఉంది ఖచ్చితంగా బూతుంది. పనిమాల పై పైన పడతావేం పసికోన ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపన. రే ఎన్నర వేరుగా పెద్ద ఏదో బూత్ ఉంది అన్నావు కదరా. ఎక్కడుందిరా ఇందులో? రే ఇది కల్ట్ క్లాసిక్ సాంగ్ రా. ఇందులో ఏ బూతులు ఉండోరా? నా మాట విని వేరే పాట పెట్టరా బాబు. అన్నాను ఒక్కగాడు ఎక్కడుందిరా ఇందులో? ఏంటి నెక్స్ట్ లైన్ వినప్పుడు చెప్పాలా? సరే పెట్టయితే త్వరగా పెట్టి నెక్స్ట్ లైన్ నేనే చూస్తాను. మొగలి మొనలు తగిలేనా లేత సోయగానికి కూత దేనికి? ఏటి మొగలి మొనలా? మొనలంటే ఏంటబ్బా? సరే ఒకసారి గూగుల్లో చూద్దాం. తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. మోనాలజీ అమ్మచ్చి ఇదొకటి కెన్నలు ఓకే. వాట్ ద ఫక్? అమ్మ బాబాయ్ ఏదిరా బాబుజీ ఇదే? ఏది టార్చర్ మనకి? ఏం లిరికల్ రా ఏ? నువ్వు ఇంకొంచెం అనుకున్నా ఇక చాలే అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సిందిరా ఇది బూత్ సాంగ్ అని. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే ఐ విల్ సీ. గురుగారు ఐ విల్ సీ. అబ్బా నీ వల్లే రా ఒళ్ళంతా ఫీవర్ తగిలిస్తావా నీ చేతి కూలర్. పాప లిరిక్లు ఎందుకమ్మా? బాబు లిరిక్లు పెట్టోసారి. చల్లిగా గిల్లిగా చేస్తాలే ఫేవర్ ఫ్రీజ్ అయిపోతే థర్మోమీటర్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పోలే పక్కనిడే కదా అని పలకరిస్తే పైకి రమ్మని పైకి లాగాడంటే పూగ్గడి. అమ్మ ఏం లిరిక్స్ రా అవి? థర్మోమీటర్ ఫ్రీజ్ అవడం ఏంట్రా? మొగ్గలాగేంటి మొగ్గే? ర్యాపర్లో ఉన్న యాపిల్ ఫోన్లే ఓపెన్ చేయి నన్ను సూపర్ మ్యాన్లే. ఏంటమ్మా ర్యాపర్ లో ఉన్న యాపిల్ ఫోన్ ఓపెన్ చేయాలి నిన్ను? అమ్మ పువ్వేం కాదు ఏంటి పువ్వే అమ్మచ్చి. ఆయన ఓపెన్ చేస్తే ఏం చేస్తా చెప్పు? చెప్పు ఓపెన్ చేస్తే ఏం చేస్తావు? చిలకాని మొగ్గ నలిపే పోతాగా ఉలికి పడితే మరి ఎట్టాగమ్మో. ఏంటి సార్ అది? చిలకాని మొగ్గ నలిపే పోతాగా. కానివ్వండి. సుల్లిగారు స్టైల్ కోసం షార్ట్లు వేసుకుంటే కుక్కొచ్చి పెక్కడికెళ్ళిందండి. అమ్మ ఏమి పూగుల లిరిక్స్ రావి? అరే చిలక నీ మొగ్గ ఏంట్రా? అమ్మ మొగ్గల లిరిక్స్ మీరు నీ అమ్మ చిచ్చి అమ్మ బూతులు ఆడి నాకే బూతులు రావట్లేదా మీ బూతులు చూసి అమ్మచ్చి. ఎండా కన్నే తగలకుండా దాచుకున్న జాబిలి ఇవ్వు. ఏంటమ్మా ఎండక తగలకుండా దాచుకున్న జాబులు ఇవ్వాలా? పెడతకింత పప్పు ఇస్తుందిరా తీసుకోరా పోకగడి. అమ్మ ఇరే ఈ పాట అంటే బూతులే ఉన్నాయరా. ఏం పాడరా బాబు ఇది? ఎంగిలి కాని తీర్థం తెచ్చి నాపై చల్లి ఎత్తుకుపోరు. నాకు అర్థం కాలేదు సార్. అరే ఏంట్రా ఈ లిరిక్స్? అమ్మ అక్కడ పవన్ కళ్యాణ్ వకీల్ సాబులు ఏ పాయింట్ మీద కేసు గెలిచాడో తెలియదు. ఇక్కడ ఈ నా కొడుకు ఏ ఉద్దేశంతో ఈ లిరిక్స్ పెట్టాడో అర్థం కాదు. అమ్మ ఏంద్రా ఈ బతుకు నాకు వచ్చాయి. అమ్మ ఇలా బూతులు వింటుంటే నేను బూతులు మర్చిపోయాను అన్నాను బొక్కలాగానే. అమ్మ ఏంటి ఇది? ఇంగిలికని తీర్థం తేవాలంటే ఇంగిలికని తీర్థం ఏదో వచ్చు తక్కువ ఇప్పుడు ఎక్కువ సాంగులు లోని. నెక్స్ట్. అబ్బా రామశిలకమ్మ రేగి పండు కొడుతుంటే పాయింట్కి రా. రామశిలకమ్మ రేగి పండు కొడితే రేగి పండు గుజ్జునార
మీద పడితే ఏదో తేడాగా ఉంది సీనే. రామచిలకమ్మ వచ్చి రేగుమని కొడితే దాని గుజ్జు వచ్చి కొత్తగా కట్టుకున్న రైక మీద పడిందా? నాకు డౌట్ గానే ఉంది. మరకమ్మా మరకమ్మా అంటే చూడను మారు రైకైనా తెచ్చియడు. వెనకడికి దీనిలో ఆడితే మెంగలాగా మింగించుకుందంట. అమ్మ ఏమన్నా లిరిక్స్ అయ్యే అమ్మ తోపురా నిజంగా. ఓకే మీరు అలా చూడకండి నన్ను, నాకు అర్థమైంది మీ బాధ ఏంటో. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ లిరిక్ ఏందో. ఈ లిరిక్ ఏంద్రా అంటే రామచిలకమ్మ రక్తం వచ్చేంతలా రేగుబండి కొట్టిందంట. అందులో వచ్చే రక్తం అనేది కొత్తగా కట్టుకున్న రైక మీద పడిందంట, ఐ మీన్ శారీ మీద పడిందంట. సో అప్పటి నుంచి కొత్త చీర కొనమంటే కొనట్లేదంట, ఎంత మరకని చెప్పినా సరే. దీనికన్నా బాగా ఎవడ ఎక్స్ప్లెయిన్ చేయలేటరు మీకు. నా వల్ల కాదు కూడా, నా వల్ల కాదు, సారీ ఐ కాంట్. నేను నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతున్నాను. నేనేం మాట్లాడలేను దీనికోసం. బాయ్ బాయ్. అబ్బా పైకి లేచే పర్వాల బండి ఆగనంది బేగార బండి. అయ్యో బాబో ఏమి సాంగులు రా బాబు, ఒక్కొక్కటి బుర్రపాటు చేస్తున్నాయి అంతే. నా వల్ల కాదు. ఇంకొక సాంగ్ ఉంది, అదొకటి వినేసి వెళ్ళిపోతాం. ఓకే ఇంకా నా వల్ల కాదు, అవుట్ ఆఫ్ ది స్టాక్ నేను. ఓకే బేగా పెట్టు. చెంకుచాటు బింది పెట్టి చెరువు కాడికొస్తుంటే చెట్లకొచ్చి ఆరా తీస్తాడు. బిందె నిండిపోయిందంటే బరువు మొయ్యలేవంటూ సాయం చేస్తే తప్పేంటన్నాడు. సాయమేమి కాదా చెయ్యి కొంత జరిపి నడుముకి పైనే ఆడిస్తాడు. నడుముకి పైనే ఆడిస్తాడు. నడుముకి పైన ఆడిస్తాడా? బాక్యం కాదు అమ్మ. వెనకడికి దీనిలాంటిదే జాతీయ గ్రేడ్ ఏంటంటే జాతీయం తెగడం అని చెప్పిందంట. దీనమ్మ ఏంద్రా ఈ లిరిక్స్. ఏమో నడుముకి పైన ఆడిస్తాడా? ఏం ఆట ఆడిస్తాడు తెలి చెప్పు, ఏం ఆట ఆడిస్తాడు? పోయి ఆట. లంక బిందెల్లో నా పాలే పూసి అతోడేస్తాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? రే అదేం లిరిక్ రా, ఒకసారి మళ్ళీ పెట్టు. లంక బిందెల్లో నా పాలే పూసి అతోడేస్తాడు. ఆగు, మ్యాటర్ క్లియర్ గా అర్థమైంది. ఏటి లంక బిందులో పాలు తోడేస్తాడా? ఇదేం కర్మరా దేవుడా. లిటరల్లీ నేను చెప్తున్నా, అక్కడ అసలు ఆ లిరిక్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. అయిపోయినాయి రా బాబు, పాటలేని అయిపోయినా బాబు, తలకే పొట్టు తెలింది. సో గాయ్స్ ఇంతే వీడియో. మరి మీకు నచ్చినట్టు వెంటనే వెళ్ళి యాజ్ యూజువల్గా లైక్ కామెంట్ షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక 30K లైక్స్ రీచ్ అయితే ఐ విల్ డూ అనదర్ పార్ట్ ఫర్ దిస్. అండ్ సో మెనీ పీపుల్ సెడ్ దట్ శృంగారం అనేది కూడా ఒక రసమే కదా, దాన్ని ఎందుకు కమ్మ చెప్తున్నాను. వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నాకు తెలుసు శృంగారం అనేది కూడా ఒక రసన ప్యాకెట్ అని. బట్ నేనేంటంటే ఫస్ట్ నైట్ సాంగ్స్ లేదా ఐటమ్ సాంగ్స్ చేయట్లేదు. మీరు అన్న కల్ట్ క్లాసిక్ సాంగ్స్లో కూడా బూతులు ఉంటాయి. అండ్ దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫన్ ఓన్లీ. సో అందువల్ల చేస్తున్నా, ఏ హీరోని కానీ అనలేదు, అది గమనించాలి మీరు. అండ్ ఇది విన్స్ ద గోల్డ్, వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుంటే మర్చిపోకూడదు. అండ్ ఇది S2 మెన్వేర్. ఇందులో ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ ప్రీమియం ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయన్నమాట. అవి ఒరిజినల్స్ అవ్వచ్చు, ఇమిటేషనల్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, అంటే లైక్ కాపీడ్ బ్రాండెడ్ ఐటమ్స్ యొక్క కాపీస్ అవ్వచ్చు, ఎనీథింగ్ అన్నీ ఉంటాయి ఇందులో. సో ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, ఇది మన పేజే. సో ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి, చూడండి. 1 వీక్ మీకు నచ్చిన ఏమైనా ప్రొడక్ట్స్ వస్తే కొనుక్కోండి, ఆర్డర్ పెట్టండి, పక్కగా వస్తుంది డెలివరీ. ఒకవేళ మీకు నచ్చకపోతే అప్పుడు అన్ఫాలో కొట్టండి 1 వీక్ తర్వాత. సో 1 వీక్ చూడండి. ఓకే సో దట్స్ ఇట్ గైస్, ఇంతే వీడియో. మరి అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. అండ్ సీరియల్స్ రోస్ట్ త్వరలోనే వస్తుంది, బీ రెడీ ఫర్ దట్. అండ్ బాయ్. వెయిట్ అలాగే S2 5,000 ఫాలోవర్స్ చేసేయండి, దగ్గరలో ఉంది కదా, రౌండ్ ఫిగర్ చేసేయండి. అయిపోయి మావా ఎక్ పెగిలా, అరే మావా ఎక్ పెగిలా, మనది నానో టికెట్ బ్యాచ్.